ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. ఎమ్మెల్యేల మార్పు కానివ్వండి, ఇవన్నీ కొంచెం సంచలనంగా మారింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఒక 4 ఏళ్ల తన ప్రయాణం ఇంత ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో చేరడం అనేది కొన్ని సంచలనంగా మారిన నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయనతో మరింత సమాచారం చెప్తారు. సార్ నమస్తే. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. నెక్స్ట్ 175 వస్తారంటూ కూడా ఆశాభాష వ్యక్తం చేసే తరుణంలో మీ రాజీనామా ఎలా చూడాలంటారు? నా పొలిటికల్ కెరీర్ కోసం నేను విశాఖపట్నం ప్రజలకు సర్వీస్ చేయడానికి వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకొక కాదు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి. నేను విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. ఇక్కడ ఎమ్మెల్సీ అవడం వల్ల పూర్తిగా రాజకీయాలకి ప్రజలకి దూరం అయిపోతున్నాను కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప ఇంకోటి ప్రత్యేకించి కాదు. అంటే ఇద్దరు స్వార్థం చూడొచ్చా, లేకపోతే ఏం చూడాలి? 100% నా స్వార్థమే. నా పొలిటికల్ భవిష్యత్తు కోసం నేను తీసుకున్నాను తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా అనుకున్నారా సార్ ఎప్పుడైనా వైఎస్ఆర్? ఎందుకంటే కళలో కూడా నేను పార్టీ మార్పు అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా లేదు నాకు. తప్పనిసరి పరిస్థితులు, రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ ప్రోటోకాల్ సమస్య, ఇక్కడ జనంలోకి వెళ్ళిన సమస్య, నేను తయారు చేసినటువంటి లీడర్స్ని, నేను తయారు చేసి ఇంటి నుంచి బయటకు తెచ్చిన లీడర్స్ కూడా నాకు రావడానికి భయపడుతున్న పరిస్థితి వచ్చింది కాబట్టే నేను పార్టీ మారాల్సి వచ్చింది తప్ప ఇంకొక విషయం అయితే కాదు. సార్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని విశాఖ జిల్లాలో 0 నుంచి 20 స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తులు మీరు. మీలాంటి వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నారంటే ఏం చేయాలంటే? మా పొలిటికల్ కెరీర్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా నిర్ణయం తీసుకుని తప్ప ఇంకోటి అయితే కారణం కాదు. నేను ఎదగాలి, నా వెనకున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి, విశాఖపట్నం సర్వీస్ చేయాలి. ఎమ్మెల్సీగా ఉంటే చేయలేకపోతున్నాను కాబట్టి నాకు ఫండ్స్ ఉండవు, దీనికి ఎక్కడ ఖర్చు పెట్టలేము. సో ఖచ్చితంగా 10 వర్కులు చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాను తప్ప ఎవరి మీద ఖర్చుతోనూ ఎవరి మీద ఇది అయితే కాదు. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అలానే ఉందా సార్? ఎప్పుడు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ప్రేమ అనేది ఎప్పుడు ఉండదు. నా పొలిటికల్ అవసరం అంతే తప్ప ఆయన మీద దేశంలో ఆయన ఏం చేయడానికి అయితే కాదు. సార్, రాజకీయాలు అంటే ప్రజలకు సేవ అంటారు, కానీ ఇక్కడ మీరు స్వార్థం చూసుకుంటున్నారు. దీన్ని బట్టి మీ ప్రత్యర్థులు ఇందులో స్వార్థం ఏముంది? ఎమ్మెల్యే అవ్వాలని స్వార్థం వచ్చింది, రాజకీయాలకు వచ్చిందే ఎమ్మెల్యే అవడానికి. అందులో స్వార్థం ఏంటి? ఎమ్మెల్యేవి ప్రజలకు సేవ చేయాలని వచ్చా. అందరిలాగా నేను జెండా పట్టుకుంటా ఆయన సీఎం అయితే చాలు, ఈ యాక్టింగ్ నా చేత కాదు, నేను చేయలేను. ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, అదే గోల్ వచ్చాను, అదే మాట్లాడాను. సార్, ముఖ్యంగా ఏమీ లేని మీకు ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చింది పార్టీ, దీన్ని ఏమీ లేదు అనుకో, ఏమీ లేని పార్టీని ఇవాళ ఈ స్థాయికి డే అండ్ నైట్ కష్టపడి 24 గంటలు కష్టపడి రోడ్ల మీద పడుకొని 25 కేసులు పెట్టించుకొని పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో నేను కీలక పాత్ర పోషించానన్న విషయం గుర్తుపెట్టుకుని, నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ చాలా చిన్నది. నేను అందరికంటే ముందు వరకు ఉండాలి. నేను లాస్ట్ వరకు వెళ్ళాను, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు పార్టీ ఆఫీస్ కూడా లేదు. నేను పార్టీలోకి వచ్చాను, పార్టీలో కుర్రోడు రావడానికి కూడా భయపడ్డారు. ఇవాళ పెద్ద పెద్ద మాట్లాడే పెద్ద మనుషులు అందరూ ఎక్కడ ఉన్నారు? భయపడి వణుకుతూ ఎక్కడో ఉన్నారు. నేను ఒక్కనే ఆస్తులు అమ్ముకొని ఇలా పార్టీ కోసం పనిచేసినాను. డే 1 లో ఎవరికి భయపడకుండా బయటకు వచ్చిన నేను, ఇంకెవరు కాదు. ఆ విషయం గుర్తుపెట్టాను. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ కూడా మీది రాజకీయ ఆత్మహత్య అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎవరి రాజకీయ ఆత్మహత్య ఎలక్షన్ తర్వాత మా సోదరుడు తెలుస్తుంది. నేను అసలు ఆయన గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే పదే మాట్లాడుతున్నా కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. నాది ఆత్మహత్య, ఆయనది ఆత్మహత్య అన్నది ఎలక్షన్ తర్వాత. సార్, ముఖ్యంగా మీ ప్రత్యర్థులు మీ మీద చేస్తున్న దాడి ఏంటంటే, ఇక్కడ కొన్ని శక్తులు మిమ్మల్ని అడ్డుకున్నాయి. అందులో ముఖ్యంగా ఎంబీబీ సత్యనారాయణ కానివ్వండి, లేకపోతే బీసీ కానివ్వండి, వాళ్ళ మీద కోపంతో ఈరోజు మీరు పార్టీ పెంచుకున్నారు అని. నిజం డౌటే లేదు. వాళ్ళ మీద కోపంతోనే పెంచుకున్నాను, వాళ్ళ మీద కోపంతోనే బయటకు వెళ్ళాను. అతని వల్ల నా రాజకీయ భవిష్యత్తు పాడైపోయింది. అతనే ఇప్పుడు నా ప్రత్యర్థి, మీరు ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా దానికోసం వీటన్నిటికి కారణం కూడా ఆయనే. సింపుల్.